మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మరోసారి పాదాలు చెంతకు వచ్చి ఉన్నాము. వాక్యము చదవబడి ఉన్నది. వాక్యం నుంచి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని కృపామయుడని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పొందియున్న మేలులన్నీయు బొంకంబు మీరా డెందమందు స్మరణ చేయుచు, పొందియున్న మేలులన్నీయు బొంకంబు మీరా డెందమందు స్మరణ చేయుచు, ఇందు మీరు మొదలు బెట్టు పందెమందు గెల్వవలయు, నందముగను రవిని బోలి నలయకుండా సొలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను క్రొత్త మనసు తోడ మీరు, క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తర పడకుండా చేయు టూత్తమోత్తమాంబు చూడా, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ప్రభునందు దేవుని ప్రియమైన బిడ్డలారా, మరొకసారి ఈ వాక్యం చదువుకుందాము. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే అని వ్రాయబడి ఉన్నది. ఇంతవరకు మనం నూతన బ్రతుకు, నూతన సృష్టి గురించి చెప్పుకున్నాం. ఎప్పుడు నూతన సృష్టి కలుగుతుంది అని మనం అర్థం చేసుకుంటే, ప్రభువులో జన్మించడమే నూతన జీవితము. కనుక యేసు ప్రభువే దేవుడని తెలుసుకున్నటువంటి మనము బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనను ప్రేమిస్తూ, ఆయనకు లోబడి, ఆయన ఏం చెప్తే అది చేసేటువంటి వారముగా ఉన్నప్పుడే మనము నూతన సృష్టి కాగలుగుతామని, అలాగే చెట్టులో కొమ్మ నిలిచి ఉంటేనే ఫలిస్తుందని, అలా ద్రాక్ష చెట్టులో తీగ నిలిచి ఉంటేనే అది కూడా ఫలిస్తుందని మనం వాక్యంలో చెప్పుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే, మీరు క్రీస్తు యేసునందు అంగీకరించిన విధముగా, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఇదండి ఇందాక చెప్పుకున్నాం కదా, చెట్టు భూమి లోపల పాతి పెట్టాలి. విత్తనమైన భూమి లోపలే, మొక్కను పాతిన భూమి లోపలే. ఏం చేతంటే ఆ భూమిలో చెట్టుకు కావాల్సిన ఆహార పదార్థాలు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, మట్టి, నీరు, ఇవన్నీ కూడా మొక్క ఎదగడానికి అవకాశం కలిగించే పరిస్థితులు. అలాగే సూర్యరశ్మి ద్వారా మరి ఈ పువ్వులకు రంగులెద్దేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, వేరు పారిన వారే. అంటే చెట్టు ఎంత ఎత్తుగా ఎదిగితే అంత లోతుగా కూడా వేరు విస్తరిస్తుంది, మన చుట్టూ విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తూ ఉండేటటువంటి ఆ చెట్టు వేర్లు బలమైనటువంటి సాధనంగా మరి మొక్కకు అనుగ్రహించబడతాయి. ఈ వేరుని బట్టే మొక్క ఉంటుంది, వేరుని బట్టే చెట్టు ఉంటుంది. కనుక ఈ వేరు పారిన వారమై అంటే కనుక వాక్యం తెలుసుకున్నటువంటి మనము ఇంకా అక్కడక్కడే ఉండకుండా
వాక్యం యొక్క లోతులలోనికి వెళ్ళి ఆ లోతుల్లో ఉండేటువంటి మర్మాలు మనం తెలుసుకొని ప్రభు యొక్క గాయము లోపలికి చొచ్చి అని పురుషోత్తం చౌదరి గారు పాట రాస్తారు నాయన్న రాగదనే దాంట్లో. ఆ ప్రభు యొక్క గాయములోనికి నేను దూరతాను. ఏ గాయములోకి? హృదయం పక్కలో ఉన్నటువంటి గాయము లోపలికి దూరి ఆయన యొక్క హృదయంలోనికి వెళ్ళి ఆయన యొక్క ప్రేమ యొక్క లోతెంతో ఎత్తెంతో వైశాల్యం ఎంతో నేను తెలుసుకుంటానని చెప్పినటువంటి గొప్ప అనుభవశాలి అయినటువంటి మరి ఆయన భక్తుడు. ఆయన లోకాన్ని త్యజించాడు, కుటుంబాన్ని త్యజించాడు, సమస్తము కూడా పురుషోత్తం చౌదరి గారు. దేవుడే నాకు ఇంతకంటే కూడా ఎక్కువైంది ఇంకేమీ లేదు. యేసు ప్రభు కంటే ఎక్కువైనటువంటిది ఏదీ లేదు నాకు. వెండి బంగారం కుటుంబము మరి వంశస్థులు ఇంక ఏమున్నప్పటికీ కూడా అవి నాకు అంతా కూడా ప్రభు కంటే కిందే అవన్నీ. వీటన్నిటికంటే పైనే నా ప్రభుని పెట్టుకున్నానన్నారు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి పిల్లలు మొన్న 1వ తారీఖు నైటు చర్చి పిల్లలందరూ యూత్ చాలా కష్టపడ్డారు. సభల్లోనూ క్రిస్మస్ల్లోనూ రాకడ పండుగల్లోనూ కష్టపడినటువంటి యూత్ బిడ్డలు ఇంచుమించు 30 పైన ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటి యూత్ అంటే కాలేజ్ చదువులు చదువుతున్నారు, హై స్కూల్ చదువులు చదువుతున్నారు. ఆ బిడ్డల్ని వాళ్ళు ఒక క్యాంప్ ఫైర్గా పెట్టుకునేటువంటి పిల్లలకి పాటలు పాడుకుని వాక్యమైంది, వర్తమానమైంది, అంతా అయిపోయింది. అంతా వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళే చేసుకున్నటువంటి ఆ యొక్క థీరీలో మరి పాస్టర్ గారు అన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెప్పండి అన్నారు. అంటే నిలబడి చెప్పినటువంటి బిడ్డల యొక్క మాటలు వింటూ ఉంటే వాళ్ళ పైకి మన మామూలు పిల్లలాగే ఉంటారు, అల్లరి పిల్లలాగే ఉంటారు. కానీ అయితే వాళ్ళు హృదయం విప్పి మాట్లాడిన మాటలు వింటే హృదయం తరుక్కుపోయింది. ఏమనంటే ఇంట్లో పరిస్థితులను బట్టి ఇదిగో నా దేవుని ప్రార్థన చేసుకున్నాను. నా తల్లిదండ్రులను అడగలేదు, నేను బంధువులను అడగలేదు, నేను దేవుణ్ణి అడిగాను. నా విద్యకు మార్గాలు అయ్యాయి, నా చదువుకు మార్గాలు అయ్యాయి, నేను సర్టిఫికెట్లు తీసుకోవడానికి డబ్బులు లేవు, నేను ప్రార్థన చేసుకున్నాను. ఆటోమేటిక్గా దేవుడు డబ్బులు పంపించారు. దాన్ని బట్టి నా సర్టిఫికెట్లు బయటకు వచ్చాయి. ఇలాంటి విషయాలు ఇంకా ఆఖరికి ఏంటంటే ఇంకేమైనా విషయాలు చెప్పారంటే లోకంలో ఉన్నది ఏది కూడా నాకు అక్కర్లేదు, యేసు ప్రభువే నాకు కావాలి. యేసు ప్రభు తప్ప ఇంకెవరు కూడా మన అక్కర్లు తీర్చేవారు లేరు. మనకు రక్షణ భాగ్యం ఇచ్చిన వారు ఆయనే తప్ప ఇంకెవరు లేరు. ఆయన్నేమో నమ్ముకుందాం, ఆయనతోటే ఉందాం. ఇంతకాలం ఎందుకు వేస్ట్ చేశాను? డిగ్రీ చదివే పాప అంటుంది, ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నానా, ఇప్పుడు ఎందుకు దగ్గర అయ్యానని, ఇప్పుడు ఎందుకు దూరం చేసుకున్నానని ప్రశ్న వస్తుంది నాకు. ఇప్పుడైనా పర్వాలేదు, నా దేవుడు నేను తెలుసుకోగలిగానని ఎంత ధైర్యంగానో చెప్పగలుగుతున్నారు. నిజమే, ఎంత పిల్లలు అనుకుంటాం, కానీ వాళ్ళలో కూడా ఎంత మరి దేవునికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటున్నాయో ఒకసారి ఆలోచన చేసుకుంటే కనుక పిల్లల్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. పిల్లలు ఏదో ఒకవేళ పాట పాడినా, ఒకవేళ డ్యాన్స్ వేసినా వాళ్ళు ఇంకా దేవుని దూరంగా ఉన్నారనే మాట మనకి రావడానికి వీల్లేదు. వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో దేవుని సహవాసం చేస్తూ, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ, దేవుని యొక్క వాక్యమును చదువుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. ఎందుకు? తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ అని చెప్పారు పిల్లలందరూ కూడా. మాకు నా తండ్రి, నా యేసుక్రీస్తు ప్రభువారు నా తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ, నా అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ. ఆయనే నా గుండెల్లో ఉన్నారు, ఆయనే నేను నమ్ముకున్నాను, ఆయన ద్వారాగా నాకు ఇంతవరకు ఈ స్థితి కలిగిందని చెప్పగలుగుతూ ఉన్నారు. నిజంగా పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క సాక్షి జీవితాన్ని చూస్తే కనుక నాకు చాలా ముచ్చటేసింది, చాలా 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 ముచ్చటేసింది. అలాగే మరి సభలు జరిగినప్పుడు నవంబర్ 30వ తారీఖుని 4వ రోజు, ఆ 4వ రోజు వర్షాటంకం వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆటోమేటిక్గా ఎక్కడ ప్రారంభమైందో మరి 27వ తారీఖున ఆ సభ ప్రారంభమైన చోట్లోని మళ్ళా సభ పెట్టుకోవడానికి గంభీరంగా ముగించడానికి అవకాశం కలిగించిన తండ్రి. ఎందుకు వచ్చిందంటే ఈ పిల్లలు స్టేజ్ వదలలేదు. స్టేజ్ మీద వర్షంలో తడుస్తూ ప్రార్థన. ప్రభు మా మీటింగ్లో ఆగే అన్న మాట అనటానికి వీల్లేదు. మీరు వర్షం మానిపించే వరకు కూడా మేము మోకాళ్ళు దిగమని మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేస్తే వాళ్ళలో ఎంత ప్రార్థనా శక్తి ఉందా, ఎంత తపన ఉందా, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడని అది కూడా నాకు ఎంతో సంతోషం అయిపోయింది. ఎందుకంటే మన పిల్లలు దేవుళ్ళు నడుస్తున్నారని చెప్పేటువంటి మాట వినటం కంటే కూడా ఎక్కువైనటువంటి సంతోషకరమైన వార్త నాకేముంటుంది అని యోహాను గారు రాశారు. కనుక మనము మన పిల్లల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. మన పిల్లల్లో ఎంత టాలెంట్స్ ఉన్నాయో, ప్రార్థన శక్తి ఉంది, అలాగే తీర్మాన శక్తి ఉంది,
గ్రహించుకునే శక్తి ఉంది వాళ్ళలో. కనుక వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి దేవుని యొక్క కార్యక్రమాల్లోనూ, కుటుంబ కార్యక్రమాలు. వాళ్ళంతటి వాళ్ళే దేవుని యొక్క శక్తిని పొందుకోగలిగామని చెప్తూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోమని చెప్తూనే ఉంటారు, మాకు అప్పుడు గమనింపు లేదు. బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతారు. ఆదివారం గుడికి రావాలంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి బందికానంలో ఉంచేస్తారు మమ్మల్ని. ఇష్టం వచ్చినట్టు, ఇదిగో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆదివారం నాడు ఎంతో పార్టీలు చేసుకున్నారు, ఎక్కడికో వెళ్తున్నారు. మాకైతే కనుక మళ్ళీ ప్రార్థన రమ్మంటారు, మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకో చోటు ప్రార్థన రమ్మంటారు. ఏంటి మా పరిస్థితి అనేటటువంటి తత్వం చాలామందిలో ఉందని. అయితే ఇది ఎప్పుడైతే దేవుడు మాకు చేరువైపోయాడో, దేవునికి మేము దగ్గరైపోయామో, ఇప్పుడు దేవుని యొక్క సహవాసం అంటే ఆ రుచి ఏంటో మాకు తెలిసింది. ఎందుకు మేము అలక్ష్యం చేసాము, ఎందుకు మేము నిర్లక్ష్యం చేసాము ఆ సమయాన్ని అని వాళ్ళు సాక్షులు చెప్తూ ఉన్నారు. సమయం అంతా పోయిందే అని. కానీ ఇప్పుడైనా సరే దేవుడు మమ్మల్ని మళ్ళీ మార్గంలో పెట్టుకున్నాడో అనేటువంటి మాట చెప్తూ ఉంటే, చిన్న పిల్లలాళ్ళు ఇంచుమించు 25 సంవత్సరాల లోపు వాళ్ళే, ఇంకా 10 సంవత్సరాలు కూడా కాదు, 21 సంవత్సరాల లోపు వాళ్ళే అక్కడ ఉన్నారు. ఆ పిల్లలు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే ఎంత ఆనందమైపోయిందో. ఆ జీవితం అలా దేవునితో సహవాసం చేస్తూ ఉంటే మంచి దేవుళ్ళని వాక్యంలో మంచి పాండిత్యం సంపాదించగలుగుతారు వారు. కనుక ఇంకా చెదిరిపోయేటువంటి మాటలు కాదు, ఇంకా వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అంత కరాఖండిగా చెప్పారు. ఆ చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని పెద్దలమైనటువంటి మనం ప్రార్థన చేయాలి. వారికి సపోర్ట్ ఇవ్వాలి, మనము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి మనం. కనుక మన మాటలు వాళ్ళకి ఉత్తేజకరంగా ఉండాలి. ఇంకా ఇలా చెయ్యాలమ్మా అని చెప్పేటువంటి మాటలు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి అలాంటి నిలిచి చూశారు కాబట్టి వారు పొందగలుగుతూ ఉన్నారు. అందుకే ఏమన్నారంటే వేరు పారిన వారే అన్నారు. ఈ వేరు పారుట అనేటువంటిది ఏంటంటే, కుటుంబ యజమానులు ఎప్పుడూ కూడా సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, మోకరించి ఉండాలి. అది గమనిస్తూ ఉండే పిల్లలు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు, మోకరిస్తారు. మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు కాదు గొప్పవి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ సన్నిధి అనుభవమే మన పిల్లలకి ఇచ్చినట్టయితే పిల్లలు మరి దేవునితో సహవాసం చేసి గొప్ప విశ్వాసులు కాగలుగుతారు. కనుక మనం వాళ్ళని ప్రేమించి వాళ్ళకి అనుగ్రహించింది. అందుకే వేరు పారిన వారమే మహావృక్షాలుగా ఏర్పాటు అవ్వాలి. ఈ మొక్కయే నిలబడి ఉంటే కనుక మహావృక్షాలు, వేరు పారినటువంటి వృక్షాలుగా మనం చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల నుంచి కూడా గెసివిని తోటలో ఆ ఒలివ చెట్లు అలాగే ఉన్నాయట, నేటి వరకు ఉన్నాయని చెప్తూ ఉంటారు. యేసు ప్రభు యొక్క ప్రార్థన సమయంలో ఉన్నటువంటి మొక్కలే ఈనాటి వరకు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు చూసినటువంటి వారు. కనుక అటువంటి వేరు పారినటువంటి వారమే. ఒలివ చెట్టు వలె దానికి నాశనం లేదు. 40 దినాలు ప్రచండ వర్షం వచ్చినప్పుడు కూడా అరారాతు పర్వతాల మీద నోవా యొక్క వాడ, కట్టబడినటువంటి వాడ, నా కుటుంబం మాత్రమే ఎక్కింది. ఆ వాడ ఎంతగా పర్వతం మీద కూడా 15 మూరల ఎత్తు నీరు నిలబడిందండి. నీరు తగ్గిన తర్వాత పర్వతం మీద ఆగింది అది. అప్పుడు దేవుడు మరి నోవహు గారికి ఆ జ్ఞానం ఇచ్చి కాకిని పంపితే తిరిగిపోయింది, లేదు దాని అడ్రస్ లేదు. రెండోసారి పావురాన్ని పంపిస్తే ఒలీవ కొమ్మ, అది చిగురించిన కొమ్మ నోట కరుచుకుని వచ్చింది. ఓ నీరు ఆగింది, భూమి మీద నీరు లేదు, ఒలీవ చెట్టు చిగురిస్తోంది. అది ఎన్ని రోజులు వర్షంలో ఉన్నప్పుడు కూడా, నీటిలో ఉన్నప్పుడు కూడా అది చిగురించడం లక్షణం ఒలీవ చెట్టు వలె. అందుకే ద్రాక్ష వల్లిని పోల్చారు స్త్రీకి, గృహిణికి. మొక్కలుగా ఉన్నటువంటి పిల్లలుగా ఉన్నటువంటి వీరిని ఒలీవ మొక్కలుగా అన్నారు. ఒలీవ మొక్కలు ఎప్పటికీ కూడా అవి సజీవంగానే ఉంటాయి. బిడ్డల యొక్క ఉద్దేశాలు కూడా సజీవంగా ఉండి సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. 4 గోడల మధ్యనే అది భూమి యొక్క వేర్లు అంటే, భూమి యొక్క వేర్లు భూమి లోపల ఉంటే అది వృక్షానికి వృద్ధి. వేర్లు కనుక బయట ఉంటే అది ఎండిపోయి చనిపోతుంది. బయట ఉండడానికి వీల్లేదు. మన క్రియలే పైకి కనిపించాలి అంతే తప్ప నేనింత ప్రార్థనా పరురాలని, నేనింత భక్తి పరురాలని అని మనం చెప్పుకొని బయట కేకలేసి గొంతులు వేస్తూ చెప్పేటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడైతే చెప్పాం ప్రభావం పోయింది, ఇంకా ఫలింపు లేదు. కనుక మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, రహస్యమందున్నటువంటి తండ్రికి రహస్యముగానే సమాధానం ఇచ్చే తండ్రికి రహస్యంగానే ప్రార్థన చేసుకోవాలి. రహస్యమందున్న తండ్రికి కనుక నిత్యము కూడా 1 గంట కనిపెట్టి
మిగిలిన 1-2 గంటలు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన, విజ్ఞాపనలు, వాక్య పఠన, పాటలు పాడుట, ఇవన్నీ కూడా ఇంచుమించు ఆ 3 గంటల్లో కూడా మనకు అయిపోతుంది. తెల్లవారుజాము 3-6 వరకు ఈ 3 గంటల్లో కూడా ఈ పనులన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే కనుక దేవుని యొక్క కృపాకార్యములు మన జీవితంలో ఉంటాయని మనం తెలుసుకోవాలి. అందుకే 4 గోడల మధ్యనే అంటే ఒక సన్నిధి అనేటువంటి మాట ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటులోని ఉదయకాలమందే మన మోకాళ్ళు వంగాలి, లేకపోతే మన కాళ్ళు కృంగిపోయే పరిస్థితులు వస్తాయి అని భక్తుడు చెప్తూ ఉన్నారు. మనము ఎప్పుడైతే ప్రతిరోజు ఉదయం దేవుని పాదాల చెంత మన మోకాళ్ళు వంగించినట్లయితే గనక ఆ రోజంతా కూడా మన తల పైకెత్తుకుని ఉండవలసినటువంటి కార్యక్రమాలు దేవుడు మన పక్షంగా జరిగిస్తూ ఉంటాడు. అలా చేయకపోతే గనక కాళ్ళు వంగిపోయినటువంటి వారుగా ఏ పని కూడా జరగని పరిస్థితులు, ఎక్కడన్నా గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటాయి పరిస్థితులు. మన పరిస్థితులు ముందుకు సాగిపోవాలంటే కనుక దేవుని సన్నిధిలో వంగవలసినటువంటి వారమైన ప్రతి మోకాలైన సన్నిధిని వంగవలసి ఉన్నది. ప్రతి నోరు, ప్రతి నాలుక ఆయనను స్తుతించవలసి ఉన్నది. కనుక వేరు పారిన వారే మనం చెట్టుకు వేరు పారినటువంటి వారముగా మన విశ్వాసం, మన భక్తి, మన క్రీస్తు అందలి ప్రేమ, అలాగే మనం ఫలింపు వేరు పారినటువంటి వారముగా ఉండాలని దేవుడు మనకి చెట్టును గురించి రుజువు మనకి ఇస్తూ ఉన్నారు. అలాగే ఇంటి వలె కట్టబడచ్చు అన్నారు. ఇల్లు కడుతున్నామండి. ఇల్లు కడుతుంటే ఏం చేస్తుంది, దానికి పునాదులు వేస్తున్నాం. పైన ఎప్పుడు వేయరు కదా. దాని పిల్లర్స్ తీస్తే కనుక 11, 12, 13 అడుగులు లోపలికి వేస్తారు సామాన్య గృహానికి. మరి ఫ్యాక్టరీలకి, పెద్ద పెద్ద భవనాలకి అయితే కనుక ఇంకెంత వేస్తారో, ఎంత స్తంభాలు కడతారో తెలియదు. ఎందుకంటే పునాదిని బట్టే పైన బిల్డింగ్ కూడా నిలబడే పరిస్థితి. మన భక్తి జీవితం నిలబడటానికి ఇంటి వలె కట్టబడుచు అన్నారు, చెట్టు వలె వేరు పారుతూ అన్నారు. కనుక ఈ ఇంటికి ఏమైందంటే పునాదులే బలమై ఉన్నాయి. ఎంత కట్టడం కట్టాలనుకుంటే అంత లోతుకి మనం పునాదులు నిర్మాణం చేసుకోవాల్సినటువంటి వారమైన మత్తయి సువార్త 7:24 ఒకసారి మనం చూసినట్లయితే కనుక మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి సాదృశ్యము. 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఇసుక మీద ఇల్లు అంటే పైనే ఇల్లు కట్టుకోవడం. ఉంటుందా ఇల్లు? ఉండదు. గాలివానికే పడిపోతుంది. వరదలు వస్తే గనక అది కూలిపోతుంది. అలాగే మరి గాలివాన వచ్చినా కూడా, వరదలు వచ్చి వీధుల్లోంచి ప్రవహించినప్పటికీ కూడా కదలకుండా ఉండాలంటే బండ మీద వేయబడినటువంటి, అంటే గట్టి నేల మీద వేయబడినటువంటి పునాది వలె ఉంటే గనక అది పడకుండా ఉంటుంది. ఎంత గాలి కొట్టినా అది పడిపోదు. ఎంత వరదలు వచ్చేసినప్పుడు కూడా పునాదుల మీద ఉన్నటువంటి ఆ ఇల్లు కూడా పడదు. రాతి మీద కట్టబడి, ఇసుక కట్టడమా, రాతి కట్టడమా? కనుక రాతి కట్టడం అవసరమైనది అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక మరి ఇక్కడే ఈ నూతన సంవత్సరంలో మనం చేసుకోవాల్సిన కొన్ని తీర్మానాలు ఉంటాయి. తీర్మానాలు ఏంటంటే పైనున్న వాటి యందే మనము మనసు పెట్టవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ పైనున్న వాటి యందే అని చూసినప్పుడు దేవుడు పైన ఉంటాడో, దేవుని యొక్క కార్యక్రమాన్ని కూడా పైనుంచి జరుగుతుంటే అక్కడి నుంచి ఆర్డర్లు వేస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది. ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠము. అక్కడ కూర్చున్నారంటే ఇదంతా కూడా ఆయన దగ్గరే ఉన్నది. మనమందరం కూడా ఆయన దగ్గరే ఉన్నాము. అందుకే ఏమన్నారంటే 5వ వచనంలో కొలస్సీ పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపివేడి. చంపవలసినవి కొన్ని ఉన్నాయి, విసర్జించవలసిన వాటిని కొన్ని విసర్జించాలి. అప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితం వృద్ధిలోనికి వస్తుందని దీన్ని బట్టి తెలుసుకుందాము. ఏమనంటే భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి. ఇవి అసలు ఉండడానికి వెళ్ళి చంపేయడం అంటే ఏంటి? కదా ఒకసారి చచ్చిపోయిన దానికి బతకదు కదా. అది జీవి
ఏ జంతువైనా పక్షి అయినా ఏ మనిషి అయినా చంపవేయబడాలి. ఇంకా లేకుండా ఉండాలి మన యొక్క హృదయములు. ఏంటవి? జారత్వం. జారత్వం అంటే ఒకరు కాదని ఇద్దరు, ఇద్దరు కాదని ముగ్గురు, అలాగ ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ మారుస్తూ ఉంటారు, వ్యక్తులను మారుస్తూ ఉంటారు సహవాసం చేయడానికి. అది ఉండడానికి వీల్లేదు. అలాంటి జారత్వంగా ఉండడానికి వీల్లేదు. అపవిత్రత కూడా ఉండడానికి వీల్లేదు. ఏ విధమైనటువంటి అపవిత్రత కూడా ఉండడానికి వీల్లేదు. మూడవది కామాతురత. కామం అంటే అది కన్ను మిన్ను కాననేటువంటి వయసు చిన్నోళ్ళ పెద్దోళ్ళని చూడరు. వారి కంటికి అది ఏం కనిపించదు. వాళ్ళు వరుస అయిన వాళ్ళ కాదనేటిది కూడా తెలియదు వాళ్ళకి. ఆతురత ఇంకేంటంటే ఒక స్త్రీని చూసేసరికి మొహపు చూపు, ఒక పురుషుని చూసేసరికి మొహపు చూపు, ఇంకా పాపంలో పడిపోవడమే. ఆతృత ఉండడానికి వీల్లేదు. జాగ్రత్త ఉండడానికి వీల్లేదు. అపవిత్రత ఏమాత్రం కూడా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. మూడోది కామాతురత. ఆతురత అంటే ఆతురత పడిపోతారు. ఇక్కడే ఉంటాడు మనిషి, ఆ వ్యక్తిని చూసి మోహిస్తాడు, వ్యక్తిని చూసి అనుభవించేసినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కామాతురత. అలాంటి కామాతురతను, దురాశను. దురాశ అంటే ఆశ ఉండొచ్చు, మరి దురాశ ఉండకూడదు. ఇంకా అన్నీ నావే కావాలి, నావే ఆ ఇల్లంతా నాదైపోతే బాగుండు, ఆ పొలమంతా నాదైపోతే బాగుండు. ఇలాంటి లక్షణాలే దురాశ. ఆశ ఉండాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు తండ్రి. ఆసక్తిని బట్టి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఆశ ఏమీ ఉండకూడదు, మేలుకరమైన ఆశలే ఉండాలి. కానీ మన శరీరాన్ని పోగొట్టేటటువంటి అపవిత్రతకు పరిచేటువంటి ఆశలు ఉండడానికి వీల్లేదు. దురాశ, దురాశ, ధనాశ ఇవన్నీ కూడా పాపంలోకే వస్తాయి. దురాశ ఉండడానికి వీల్లేదు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడు. ధనాపేక్ష అంటేనేట విగ్రహారాధన అంటండి. డబ్బు డబ్బు డబ్బు, వెండి వెండి వెండి, బంగారం బంగారం బంగారం, భూములు పొలాలు, ఇవన్నీ కూడా ఇంక ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఎలాగ మనం కూడగట్టుకోవాలి అనేది అనమాట. ఇలా కూడగట్టుకోలేటువంటి పరిస్థితుల్లో లోభత్వం వచ్చేస్తుందట. లోభత్వం అంటే ఏంటి? భార్యకు కావాల్సినవి సమకూర్చడం, పిల్లలకు కావాల్సినవి సమకూర్చడం, ఏదో ఉన్నామా లేదా, తిన్నామా లేదా అనే దానికి ప్రయాసపడతాడు తప్ప అది కూడగట్టుకుంటాడు. మళ్ళీ ఈ రోజున ఈ మటన్ తింటే ఈ డబ్బులు మళ్ళీ పోగడవని, మటన్ లేకుండానే వాళ్ళకింట్లో, చికెన్ లేకుండానే వాళ్ళకింట్లో, వాళ్ళకి ఏ విధమైనటువంటి సంతోషం లేకుండా చేసేటువంటి, బట్టలు కూడా కొనకుండా, ఆహారం కూడా పెట్టకుండా ఉండేటటువంటి పరిస్థితి. అలా కొనుక్కునేందుకు కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా కూడగట్టుకుని తాను తినక ఇతరులను పెట్టక అలా కూడబెట్టేవాడే లోభి. అని పొదుపు చేసుకోవచ్చు, పర్వాలేదు. ఆ పొదుపు దుబారాగా ఉండకుండా ఉండడానికి పొదుపు చేసుకోవడం చాలా మంచిది. దుబారా చేసుకుని నువ్వు ఇస్తావు 10 రూపాయలు, నువ్వు ఇస్తావు 10 రూపాయలు అనకుండా ఒక్క రూపాయి పొదుపు చేసుకుని సంపాదించుకుంటే దాన్ని పర్వాలేదు. అది లోబి కాదు. లోబి అంటే ఏంటంటే భార్యను తినేవాడు, భర్తను, పిల్లల్నే తినేవాడు. అలాంటి పరిస్థితులు కూడబెట్టి 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 అది ఆఖరికి చచ్చిపోతే కనుక పిల్లలకు కూడా చెందదు. వాడు ఎక్కడో పడుకు చచ్చిపోతాడో ఆ ఒళ్ళో పెట్టుకుంటాడో, చనిపోయిన దగ్గర ఎవరు తీసుకెళ్ళిపోతారు దాన్ని. కనుక తను తిండు, తన ఇంటి వారిని కూడా తిననివ్వడు. లోబి. ధనాపేక్ష అన్నారు. కనుక ధనాశ ఇదేంటంటే విగ్రహారాధన అంటే ధనాపేక్ష. అపేక్ష అంటే కోరిక, ధనం సంపాదించాలి అనేటటువంటి పరిస్థితులే. అది దుస్థితి. అవసరమైన దానికి అవసరమైనంత ఖర్చు పెట్టు. నువ్వు దాచుకోవాల్సి ఉండి మిగిలితే కనుక దాచుకోం పర్వాలేదు, అంతే తప్ప ధనాపేక్ష, విగ్రహారాధన వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే చంపివేయాలి. ఇంకా లేకుండా చేసేయాలి. ఇంకా చంపివేయడం అనేది అర్థం చేసుకోండి, ఇంకా లేకుండా చేసుకోవడం అనేటటువంటి మాట. అలాగే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. పూర్వకాలంలో ఇలాగే నడుచుకున్నారు. ఇలాగా అపవిత్రత ఉంది, జారత్వం ఉంది, కామాతురత ఉంది, దురాశ ఉంది, ధనాపేక్ష ఉంది. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నంతసేపు కూడా వాళ్ళతో పాటు మనకి కూడా ఉన్నాయి. కానీ బాప్తిసం తీసుకున్నాము, దేవునిలోకి వచ్చేసాం, మనం లోకాల నుంచి పిలువబడ్డాము, సంఘంగా ఏర్పాటయ్యాము. ఈ సంఘంలో జీవిస్తున్నటువంటి మనము పూర్వము అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడేం కావు మన దగ్గర ఉండడానికి వీల్లేదు. అందుకే పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. 6వ వచనంలో ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము,
దూషణ మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి. చంపివేయవలసిన వాటిని చంపివేయాలి, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. ఏమేంటవి? కోపం ఉండడానికి వీల్లేదు, ఆగ్రహం ఉండడానికి వీలు. కోపం అంటే ఆగ్రహం అంటే ఏంటి? కోపం అంటే లైట్, ఆగ్రహం అంటే ఇంక పౌరుషం వచ్చేసి ఇంక చంపేయాలని. కోపంతో ఏమో దెబ్బేస్తాం పర్వాలేదు, కానీ ఆగ్రహం వచ్చిందంటే కనుక ఇంకా కుట్ర వచ్చేస్తుంది మనకి. వాడిని ఎలా లేపేద్దామా, వాడిని ఎవరు లేకుండా చేసేద్దామా అనేటటువంటి ఆగ్రహము. దుష్టత్వము అంటే మంచి పనులు ఉండవాళ్ళు, మంచి పనులు దుష్టత్వము. అలాగే దూషణ అంటే ఇతరులు అనవసరంగా తిట్టేసుకుంటూ ఉంటామట. అవసరం లేకపోయినా తిడతామట, అవసరం ఉన్నప్పుడు తిడతామట. అనవసరమైనటువంటి దూషణ మన నోట్ల నుంచి దూషణ మాటలు వచ్చేస్తూ ఉంటాయి, తిట్టేటటువంటి నోరు. అలాగే మీ నోట బూతులు సంస్కారం తీసుకుంటూ కూడా బూతులు మాట్లాడేవారు ఉన్నారు. ప్రభు దగ్గరికి వస్తూ కూడా బూతులు మాట్లాడేవారు ఉన్నారు. ఆ నోరు లోకంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నోరుకి అదుపాజ్ఞం లేవు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. నేను దేవుళ్ళలోకి వచ్చాను, ఇంకా లోకం మనిషిని కాదు, నేను ఇంకా లోకం మాటలు లోక బూతులు మన ఉండడానికి వీల్లేదు అని తీర్మానం చేసుకుని వచ్చాం మనం ఇక్కడికి. ఇంకప్పుడు సమయం వచ్చిందనేసరికి దేవుడిని మర్చిపోతున్నాము, సంస్కారం తీసుకుంటున్నాం అన్నమాట మర్చిపోతున్నాము, సన్నిధిలో ఉన్నామన్నమాట కూడా మర్చిపోతున్నాము, ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకుంటున్నాం మనం. దూషణ అన్నారు. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో మా యోగ్యులు ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభు. కనుక నా తండ్రి ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలు వృక్షం వలె వేరు పారిన వారమే, ఇంటి వలె పునాది రాతి మీద వేరే పునాది వలె మా జీవితాన్ని ఉంచుకోవాలని, మా దోషాలన్నీ మా సంకటాలన్నీ కూడా కుదిర్చేవాడవు, క్షమించేవాడవు అని తెలుసుకొని నా తండ్రి నీ కృపకరకు ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇదిగో నా తండ్రి సమస్తము నూతనమయ్యింది అని చెప్పినటువంటి మాటను బట్టి పక్షిరాజు యవ్వనము వలె మా యొక్క యవ్వనాన్ని నా తండ్రి వృద్ధి పొందించుకున్నట్టు కృప దయచేయండి. 120 సంవత్సరాలు జీవించిన మోషే యొక్క జీవిత చరిత్ర వలె దైవజనుల దేవదాసయ్య గారు కూడా 120 సంవత్సరాలు జీవించి ఆయన నడవలసిన మార్గంలో కూడా నడిచి చూపించారు. అలాంటి జీవితం వలె మా జీవితం కూడా ఉండడానికి కృప దయచేసి ఈ మాటలను కూడా మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు మా శక్తి చాలదు, మీ శక్తిని బట్టి, మీ కృపను బట్టి మేము దాచుకోవలసినటువంటి వాటిని, పొందవలసిన వాటిని పొందుటకు ఈ నూతన సంవత్సరం నూతన జీవితం జీవిస్తూ తండ్రి గొంగళి పురుగు జీవితాన్ని వదిలివేసి సీతాకోక శీలిక జీవితాన్ని మేము అనుభవిస్తూ అనేక మందిని అనుభవించేటటువంటి మరి వీరులుగా తీర్చిదిద్దడానికి సాధనాలుగా వాడుకొనమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యను యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరణాత.